పంచాయతీపై పీసీసీ చీఫ్ కి జగ్గారెడ్డి నివేదిక ఇచ్చారు. పీసీసీ చీఫ్ కు 7 పేజీల నివేదికను అందజేశారు. 2 వారాల క్రితం మండల అధ్యక్షుల నియామకం విషయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జగ్గారెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన టీపీసీసీ సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తుంగతుర్తి పంచాయతీపై అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, నివేదికపై పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రిపోర్టు కొద్ది క్షణాల ముందు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల, అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరి నెగిటివ్ కాదు. ప్రతి ఒక్కరి నాయకుడి యొక్క పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేయేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.